ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన తెలంగాణలో ఖమ్మం జిల్లాలో కన్స్ట్రక్ట్ చేస్తున్న కేబుల్ బ్రిడ్జ్ని అయితే చూడబోతున్నాం. అలానే ఆ వర్క్ స్టాటస్ని తెలుసుకోబోతున్నాం. మరి బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన తెలంగాణలో ఖమ్మం జిల్లాలోని కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న కేబుల్ బ్రిడ్జ్ గురించి మనం అయితే వివరాలు తెలుసుకోబోతున్నాం. అండ్ అలానే కన్స్ట్రక్షన్ స్టాటస్ కూడా చూడబోతున్నాం. ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అసలు ఎంతవరకు వర్క్ జరిగింది అనేది కూడా తెలుసుకోబోతున్నాం. అండ్ అలానే మీకు ఈ బ్రిడ్జ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఏ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది మ్యాప్లో చూపిస్తాను. తర్వాత అక్కడ జరుగుతున్న విజువల్స్ని చూపిస్తాను. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. లెట్స్ గో. మ్యాప్ వ్యూలోకి వెళ్ళి మ్యాప్ వ్యూలో క్లియర్గా తెలుసుకుందాం ఈ బ్రిడ్జ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మ్యాప్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఖమ్మంలో కన్స్ట్రక్ట్ చేస్తున్న కేబుల్ బ్రిడ్జ్. తెలంగాణలో ఖమ్మం జిల్లాలోని కడదమూరు కొత్తగా కేబుల్ బ్రిడ్జ్ అదే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కేబుల్ బ్రిడ్జ్ కాస్త చాలా హైవేస్ మీద కనెక్ట్ చేస్తుంది. ఇది ఖమ్మం ఊర్లోంచి వెళ్తుంది, వైరా రోడ్డు. అండ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఈ కేబుల్ బ్రిడ్జ్ని ఒకవైపు మనం చూసుకున్నట్లయితే మనకి ఏదులపురం ఉంటుంది, ఇంకొక వైపు మనం చూసుకున్నట్లయితే మనకి మోతినగర్ ఉంటుంది. సో ఈ ఏరియాలో ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్రిడ్జ్ వర్క్లో పిల్లర్ వర్క్ జరుగుతుంది. ఇది మ్యాప్ లో మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సూర్యాపేట ఖమ్మం రోడ్ అని చెప్పేసి మనకి జస్ట్ రోడ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి కొత్తగా రోడ్ అయితే వేశారు. సో ఈ రోడ్ని మనం ఇప్పుడు చూస్తాం. అండ్ అలానే ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న కేబుల్ వర్క్ బ్రిడ్జ్ వర్క్ కూడా మనం చూడబోతున్నాం. సో మరి ఇంకా వెళ్దాం విజువల్ చూడడానికి. లెట్స్ గో. ఫ్రెండ్స్, చూసారుగా మ్యాప్ వ్యూలో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది. ఇప్పుడైతే బ్యూటిఫుల్ విజువల్స్ చూపించబోతున్నాను. మరి వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. అండ్ అలానే మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే ఏదులపురం నుంచి మోతినగర్ వైపు వెళ్తున్నాం. ఆ ముందు మనకు కనిపిస్తుంది కదా, అదే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న కేబుల్ బ్రిడ్జ్ ఖమ్మంలోని. సో ఈ బ్రిడ్జ్ అయితే మనకి మున్నేరు నది పైన కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి పక్క నుంచి ఒక కొత్తగా రోడ్ కూడా వేశారు. ఆ రోడ్లోంచే ప్రస్తుతం ట్రాఫిక్ అయితే వెళ్తుంది. ఈ రూట్లో మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఓన్లీ 4 వీలర్స్ ఇంకా ఆటోలు, బైక్లే వెళ్తున్నాయి. పెద్ద వెహికల్స్ ఏవి కూడా ఈ రూట్లో వెళ్ళట్లేదు. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి 100 సంవత్సరాల క్రితం బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ అప్పట్లో అంటే ఒక 100 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ ప్రస్తుతం కొత్తగా ఈ కేబుల్ బ్రిడ్జ్ వర్క్స్ జరుగుతున్నాయి కనుక ఈ బ్రిడ్జ్ని అయితే క్లోజ్ చేశారు కంప్లీట్గా. ఎలాంటి ట్రాఫిక్ని అలో చేయట్లేదు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అక్కడ లైట్గా ఎక్స్ట్రాక్షన్ కూడా చేశారు. అండ్ అలానే అక్కడ మనం ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే పిల్లర్ వర్క్ కూడా జరుగుతుంది. మొత్తం ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఒక 600 మీటర్స్ వరకు ఉంటుంది, అంటే 1/2 కిలోమీటర్ కన్నా ఎక్కువనే ఉంటుంది. ఇందులో 300 మీటర్స్ కేబుల్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. మన హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, యాస్టీస్ అలానే ఉండబోతుంది. అండ్ కంప్లీట్గా మనం ఈ బ్రిడ్జ్ చూసిన తర్వాత అండ్ కంప్లీట్ అయిన తర్వాత బ్రిడ్జ్ని చూస్తే మనకు తెలుస్తుంది బ్రిడ్జ్ ఎలా ఉంటుంది అనేది. సో ముందు మనకు కనిపిస్తుంది కదా, అలా వెళ్తున్నదే మున్నేరు రివర్. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. అండ్ చాలామంది తెలియక ఈ రూట్లో వస్తున్నారు. సో ఎవరైనా ఈ రూట్లో వెళ్ళాలనుకుంటే ఈ రూట్ని మ్యాక్స్ అవాయిడ్ చేయండి, బైపాస్ని అయితే యూజ్ చేయండి. సో దాన్ని బట్టి మీరు ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ఉంటారు. ఇప్పటివరకు మనమైతే బ్రిడ్జ్ని చూసుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు మనమైతే బ్రిడ్జ్ని టాప్ వ్యూలో ఎలా వర్క్ జరుగుతుందో చూసుకుంటూ ముందుకైతే వెళ్దాం. సో మన రైట్ సైడ్లో ట్రాఫిక్ అబ్జర్వ్ చేయొచ్చు. మిడిల్లో పాత బ్రిడ్జ్ అయితే ఉంది. ఈ బ్రిడ్జ్కి చాలా చరిత్ర ఉండే ఉంటుంది. మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఈ లెఫ్ట్లో చూసుకోవచ్చు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న బ్రిడ్జ్ వర్క్ అయితే జరుగుతుంది. సో మధ్యలో పాత బ్రిడ్జ్, లెఫ్ట్లో మనం చూసుకున్నట్లయితే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న కేబుల్ బ్రిడ్జ్. అండ్ రైట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక తాత్కాలికంగా వెహికల్స్ వెళ్ళడానికి ఒక రోడ్ అయితే వేశారు. అండ్ మధ్యలో చూసుకోవచ్చు వాటర్ అయితే వెళ్తుంది. ఈ మున్నేరులో ప్రస్తుతం మనకి వాటర్ తక్కువ ఉంది కాబట్టి రావడం లేదు. అండ్ వరదలు కూడా ఎండాకాలం కాబట్టి రాకపోవచ్చు. సో అందువల్ల మనకి అక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బ్రిడ్జ్ వర్క్ చాలా ఫాస్ట్గా జరిగి బ్రిడ్జ్ తొందరలో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ జనవరి కల్లా ఈ బ్రిడ్జ్ను ఓపెన్ చేయాలని టార్గెట్ పెట్టుతున్నారు. అండ్ దానికన్నా ముందే ఈ బ్రిడ్జ్ను ఓపెన్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయిందంటే మనం చాలా హైవేస్కి ఈజీగా వెళ్ళొచ్చు. అలానే మనకి చాలా హైవేస్ని ఈ బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తుంది. ఆ హైవేస్లో ముఖ్యమైనవి ఒకటి సూర్యాపేట, రెండోది వరంగల్, ఇంకోటి మహబూబ్ నగర్. ఈ 3 హైవేలను కనెక్ట్ చేస్తుంది. అండ్ అలానే ఈ హైవే డైరెక్ట్గా మనకి మన దేవరపల్లి హైవే ఉంది కదా, ఆ హైవే కూడా కనెక్ట్ అవుతుంది. సో ఇన్ని హైవేస్ని ఈ హైవే కనెక్ట్ చేస్తుంది. అండ్ అలానే ఇది మన ఖమ్మంలో మెయిన్ బ్రిడ్జ్ అనమాట, మున్నేరు బ్రిడ్జ్ అంటారు ఈ బ్రిడ్జ్ని అయితే.
సో మనకి ఖమ్మంలో మొత్తం 3 బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి. ఒకటి ఈ మున్నేరు బ్రిడ్జ్, ఇంకోటి ప్రకాష్ నగర్ ఉంటుంది, అండ్ తర్వాత బైపాస్లో ఇంకొకటి ఉంటుంది. బైపాస్లో ఉండే బ్రిడ్జ్ అయితే ప్రస్తుతం ఓపెన్లో ఉంది, మనం ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళొచ్చు. ప్రకాష్ నగర్లో ఉండే బ్రిడ్జ్ అయితే అక్కడ వర్కే జరుగుతుంది. మొన్న వరదలకి ఆ బ్రిడ్జ్ కొంచెం సైడ్ అయితే అయింది. సో బ్రిడ్జ్ పైన జరుగుతున్నాయి, అక్కడ నుంచి వెహికల్స్ అన్ని కింద నుంచి వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కూడా వర్క్ జరగడం వల్ల ప్రస్తుతం మనకి ఖమ్మంలో ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైనా మీరు ఖమ్మంని బైపాస్ చేయాలనుకుంటే మ్యాక్స్ బైపాస్ని యూజ్ చేయండి. అండ్ ఊర్లోకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ రోడ్ని అయితే యూజ్ చేయొచ్చు. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా వెహికల్స్ అనేవి ఎలా వెళ్తున్నాయి అనేది, ఆ పక్క నుంచి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. కొంచెం గట్టిగా వర్షం పడి వరదలు ఎక్కువగా వచ్చాయంటే ఈ రోడ్ కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ వర్షాలు ఎక్కువగా పడితే ఈ రూట్ మాత్రం అవాయిడ్ చేయండి, బైపాస్ని యూజ్ చేయండి. అండ్ ఇంకా చూస్తున్నారుగా బ్యూటిఫుల్గా మీకైతే బ్రిడ్జ్ కనిపిస్తుంది. అండ్ బ్రిడ్జ్ విజువల్స్ చాలా బాగా వచ్చాయి అనుకుంటున్నాను. ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం వెళ్తున్న ట్రాఫిక్ అయితే ఈ విధంగా ఉంది అక్కడ. అండ్ చూసుకోవచ్చు, ఇలా మనం ముందుకు వెళ్ళామంటే ప్రకాష్ నగర్ దగ్గర ఉంది కదా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ వైపు వెళ్తాం. ఆ బ్రిడ్జ్ కూడా మనకి ఖమ్మం కోదాడ హైవేని కనెక్ట్ చేస్తుంది, అలానే ఖమ్మం దారుపల్లి హైవేని కూడా కనెక్ట్ చేస్తుంది. మీకు నేను రీసెంట్గా చూపించా కదా కోదాడ దగ్గర మనకి ఒక వర్క్ అయితే పెండింగ్ ఉంది ఖమ్మం కోదాడ హైవేలోని. సో ఆ వర్క్ కూడా నేను రీసెంట్గా చూపించాను, మన ఛానల్ వీడియో నుంచి చూడొచ్చు. అండ్ మీకు మన ఖమ్మం దగ్గర ఖమ్మం దారుపల్లి హైవే వర్క్ ఎలా జరుగుతుందో కూడా తొందరలో చూపించబోతున్నాను. అండ్ అలానే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతి వీడియోని చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది మన స్టేట్లో అండ్ మన కంట్రీలో ఎలాంటి రోడ్లు జరుగుతున్నాయి అనేది. సో చూస్తున్నారుగా, మీకైతే బ్యూటిఫుల్గా చూపించాలనుకుంటున్నాను ఖమ్మం బ్రిడ్జ్ని. అండ్ ఇంకా చూసుకోవచ్చు, ఆ మనకు కనిపిస్తుంది కదా అదంతా కూడా ఖమ్మం. అండ్ అక్కడ మనకి చిన్న కొండలా కనిపిస్తుంది కదా అదే ఖమ్మం కిల్లా. దాని గురించి కూడా ఒక సపరేట్ వీడియో ఉంటుంది, మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది. అండ్ అలానే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇంకా మనం చూస్తున్నారుగా ట్రాఫిక్ అయితే ఇలా వెళ్తుంది. మెయిన్ మనకి ఈ బ్రిడ్జ్ ఎంట్రన్స్లోనే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. బ్రిడ్జ్ పైన అంటే ఈ బ్రిడ్జ్ పక్కన కొత్తగా రోడ్ వేశారు కదా, ఇక్కడ మాత్రం ట్రాఫిక్ నార్మల్గానే ఉంటుంది. నేను వెళ్ళడం మాత్రం చాలా ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ని అవాయిడ్ చేసుకుని నేనైతే వెళ్ళాను. బట్ మీరు ట్రావెల్ చేసిన మాత్రం మ్యాక్స్ అవసరం లేకపోతే ఈ బ్రిడ్జ్ని అవాయిడ్ చేయండి. ఈ బ్రిడ్జ్ అండ్ అలానే ప్రకాష్ నగర్ బ్రిడ్జ్, ఈ రెండు దగ్గర కూడా మనం చూసుకున్నట్లయితే వర్క్ జరుగుతుంది, కింద నుంచి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. సేమ్ ఇక్కడ వెళ్తున్నాయి, అక్కడ కూడా అలానే వెళ్తున్నాయి వెహికల్స్ అయితే. ఓన్లీ మనకి బైపాస్లోనే బ్రిడ్జ్ పై నుంచి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. సో మరి మీకైతే నేను మన ఖమ్మంలో కన్స్ట్రక్ట్ చేస్తున్న కేబుల్ బ్రిడ్జ్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలానే మున్నేరు బ్రిడ్జ్తో మీకున్న అనుబంధాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మనమైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాం. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మీరు వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. మరి బ్లాగ్ని ఇంకా ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే ఖమ్మంలో కన్స్ట్రక్ట్ చేస్తున్న కేబుల్ బ్రిడ్జ్. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. మ్యాప్ వ్యూలో అండ్ విజువల్స్తో సూపర్గా వీడియో చేస్తాను అనుకుంటున్నాను. ఎలా ఉందో మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. మరి నేనైతే ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ safe and happy drive. Thank you, take care, bye bye.